హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఏబిపిఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 సంబంధించి ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి హిస్టరీకి సంబంధించినటువంటి సిలబస్ ఒక్కొక్క టాపిక్ అయితే మన ఛానల్లో తెలుసుకుంటున్నాం. ఇంతవరకు ప్రాచీన చరిత్రకు సంబంధించి సింధులోయ నాగరికత మరియు వేదకాలం నాటి ముఖ్య లక్షణాలు, బౌద్ధ మతం మరియు జైన మతం యొక్క ఆవిర్భావం, మౌర్య సామ్రాజ్యం మరియు గుప్త సామ్రాజ్యం, వారి పరిపాలన, సామాజిక ఆర్థిక మరియు మతపరమైన పరిస్థితులు, కళ మరియు వాస్తుకళ, సాహిత్యం, హర్షవర్ధన మరియు అతని విజయాల గురించినటువంటి వీడియోస్ అయితే మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. అలాగే మధ్యయుగ చరిత్ర, చోళ పరిపాలన వ్యవస్థ, అదేవిధంగా ఢిల్లీ సుల్తానులు మరియు మొఘల్ సామ్రాజ్యం వారి పరిపాలనకు సంబంధించినటువంటి వీడియోస్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇవాళ టాపిక్ ఏంటి అంటే ఢిల్లీ సుల్తానులు మరియు మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి సామాజిక ఆర్థిక మరియు మతపరమైనటువంటి పరిస్థితులు, కళ మరియు వాస్తు కళలకు సంబంధించినటువంటి కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్, డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉన్నాయండి. ఇందులో 3rd to 10th క్లాస్ 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ సైన్సు, సోషలు, ఫిజికల్ సైన్స్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించబడినటువంటి స్పెషల్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్, జీకే, ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలని కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన ఏమవుతుంది అంటే మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోదండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, ఇన్ఫర్మేషన్ అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 నోటిఫికేషన్ సంబంధించినటువంటి ప్రిలిమ్స్ సిలబస్లో ప్రాచీన చరిత్రకు సంబంధించినటువంటి టాపిక్స్ అయితే మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. సింధులోయ నాగరికత మరియు వేదకాలం నాటి ముఖ్య లక్షణాలు, అదేవిధంగా బౌద్ధ మతం మరియు జైన మతం యొక్క ఆవిర్భావం, మౌర్య సామ్రాజ్యం మరియు గుప్త సామ్రాజ్యం వారి పరిపాలన, అదేవిధంగా మౌర్యులు, గుప్తుల సామాజిక ఆర్థిక మరియు మతపరమైన పరిస్థితులు, కళ మరియు వాస్తుకళ, సాహిత్యం, అదేవిధంగా హర్షవర్ధనుడు మరియు అతని విజయాల గురించినటువంటి వీడియోస్ అయితే మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. అలాగే మధ్యయుగ చరిత్ర, చోళ పరిపాలనా వ్యవస్థ గురించి, అదేవిధంగా ఢిల్లీ సుల్తానులు మరియు మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించి ఈ యొక్క వారి పరిపాలన మరియు సంబంధించినటువంటి వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఇవాళ టాపిక్ ఏంటి అంటే ఢిల్లీ సుల్తానులు మరియు మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి సామాజిక ఆర్థిక మరియు మతపరమైనటువంటి పరిస్థితులు, కళ మరియు వాస్తుకళలకు సంబంధించినటువంటి ఈ యొక్క కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియోను ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. క్రీస్తు శకం 1206 సంవత్సరంలో ఎవరి మరణానంతరం కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు? ఆప్షన్ ఏ మహమ్మద్ గజనీ, ఆప్షన్ బి మహమ్మద్ గోరీ, ఆప్షన్ సి మహమ్మద్ షా, ఆప్షన్ డి ఎవరూ కాదు. క్రీస్తు శకం 1206 సంవత్సరంలో ఎవరి మరణానంతరం కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు? ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మహమ్మద్ గోరీ మరణానంతరం ఆయన స్థానంలో కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఇక రెండవ ప్రశ్న చూస్తే క్రీస్తు శకం 1206 సంవత్సరం నుంచి క్రీస్తు శకం 1526 వరకు, అంటే సుమారు 3 శతాబ్దాల పాటు ఢిల్లీ కేంద్రంగా ఏ వంశాలు పరిపాలించాయి? ఆప్షన్ ఏ బానిస వంశం, ఆప్షన్ బి ఖిల్జీ వంశం, ఆప్షన్ సి తుగ్లక్ వంశం, ఆప్షన్ డి సయ్యద్ వంశం, ఆప్షన్ ఈ లోడీ వంశం, ఆప్షన్ ఎఫ్ పైవన్నీ. క్రీస్తు శకం 1206 సంవత్సరం నుంచి క్రీస్తు శకం 1526 వరకు, అంటే సుమారు 3 శతాబ్దాల పాటు ఢిల్లీ కేంద్రంగా ఏ వంశాలు పరిపాలించాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఎఫ్ పైవన్నీ అండి. పై వంశాలన్నీ కూడా 5 వంశాలు పరిపాలించడం జరిగింది 3 శతాబ్దాల పాటు, ముస్లిం రాజ్యాలు. ఇక మూడో ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఢిల్లీ కేంద్రంగా బానిస, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడీ వంశాల సువిశాల సామ్రాజ్య స్థాపనతో పాటు వేటి వికాసానికి కృషి చేశారు?
ఆప్షన్ ఏ ఆర్థిక అభివృద్ధికి, ఆప్షన్ బి సాంఘిక అభివృద్ధికి, ఆప్షన్ సి సాంస్కృతిక వికాసానికి, ఆప్షన్ డి పైవన్నీ. ఢిల్లీ కేంద్రంగా ఉన్నటువంటి బానిస, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడీ వంశాలు సువిశాల సామ్రాజ్య స్థాపనతో పాటు వేటి వికాసానికి కూడా కృషి చేయడం జరిగింది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. ఇక 4వ ప్రశ్న చూస్తున్నాం. బానిస వంశ స్థాపకుడు ఎవరు? బానిస వంశ స్థాపకుడు. ఆప్షన్ ఏ కుతుబుద్దీన్ ఐబక్, ఆప్షన్ బి మహమ్మద్ గోరీ, ఆప్షన్ సి మహమ్మద్ గజనీ, ఆప్షన్ డి అల్లావుద్దీన్ ఖిల్జీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కుతుబుద్దీన్ ఐబక్. 5వ ప్రశ్న చూస్తున్నాం. బానిస వంశస్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్ ఏ సంవత్సరంలో తన యజమాని మహమ్మద్ గోరీకి వారసులు లేకపోవడం వల్ల తన స్వతంత్రాన్ని భారతదేశంలో ప్రకటించుకుని పరిపాలన చేశాడు? అయితే ఏ సంవత్సరం వరకు పరిపాలన కొనసాగించాడు? ఆప్షన్ ఏ క్రీస్తు శకం 1206 సంవత్సరంలో నుంచి క్రీస్తు శకం 1210 వరక, ఆప్షన్ బి క్రీస్తు శకం 1206 నుంచి 1209 వరక, ఆప్షన్ సి క్రీస్తు శకం 1206 నుంచి 1211 వరక, ఆప్షన్ డి క్రీస్తు శకం 1206 నుంచి 1213 వరక. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ క్రీస్తు శకం 1206 సంవత్సరంలో భారతదేశంలో తన స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు కుతుబుద్దీన్ ఐబక్. క్రీస్తు శకం 1210 వరకు తన పరిపాలన అనేది కొనసాగించడం జరిగింది. ఇక 6వ ప్రశ్న చూస్తున్నాం. కుతుబుద్దీన్ ఐబక్ వారసుల్లో ప్రముఖులు ఎవరు? ఆప్షన్ ఏ ఇల్టుట్మిష్, ఆప్షన్ బి రజియా సుల్తానా, ఆప్షన్ సి ఘియాజుద్దీన్ బాల్బన్, ఆప్షన్ డి పైవారందరూ. కుతుబుద్దీన్ ఐబక్ వారసుల్లో ప్రముఖులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవారందరూ. ఇల్టుట్మిష్, రజియా సుల్తానా, ఘియాజుద్దీన్ బాల్బన్. బానిస వంశాన్ని ఏ వంశం అని కూడా పేర్కొంటారు? ఆప్షన్ ఏ సావర్కర్ వంశం, ఆప్షన్ బి మామ్లక్ వంశం, ఆప్షన్ సి గోరీ వంశం, ఆప్షన్ డి ఏది కాదు. బానిస వంశాన్ని ఏ వంశం అని కూడా పేర్కొంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మామ్లుక్ వంశం అని కూడా అంటారు. 8వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశంలో ఇస్లాం రాజ్య స్థాపనకు గుర్తుగా ఢిల్లీలో కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ప్రారంభించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ గోరీ మహమ్మద్, ఆప్షన్ బి కుతుబుద్దీన్ ఐబక్, ఆప్షన్ సి అల్లావుద్దీన్ ఖిల్జీ, ఆప్షన్ డి ఇల్టుట్మిష్. భారతదేశంలో ఇస్లాం రాజ్య స్థాపనకు గుర్తుగా ఢిల్లీలో కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ప్రారంభించిన వారు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కుతుబుద్దీన్ ఐబక్. 9వ ప్రశ్న చూస్తున్నాం. బానిస వంశ పాలకుల్లో ఎవరు బానిసగా, తోటమాలిగా, నీరు మోసేవాడిగా, సేనానిగా, సర్దార్గా, చివరకు సుల్తాన్గా అనేక పాత్రలు పోషించిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ ఇల్టుట్మిష్, ఆప్షన్ బి నాయబ్ మాలిక్, ఆప్షన్ సి బాల్బన్, ఆప్షన్ డి ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బాల్బన్. 10వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. 1266 సంవత్సరంలో నాసిరుద్దీన్ మరణించగా ఎవరు ఢిల్లీ సుల్తాన్ పదవిని చేపట్టాడు? ఆప్షన్ ఏ కుతుబుద్దీన్ ఐబక్, ఆప్షన్ బి ఇల్టుట్మిష్, ఆప్షన్ సి బాల్బన్, ఆప్షన్ డి ఎవరూ కాదు. 1266 సంవత్సరంలో నాసిరుద్దీన్ మరణించగా ఎవరు ఢిల్లీ సుల్తాన్ పదవిని చేపట్టాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బాల్బన్. 11వ ప్రశ్న చూస్తున్నాం. అనేక పర్షియా రాచరిక విధానాలను భారతదేశంలో ప్రవేశపెట్టిన వారు ఎవరు కింది వారిలో? ఆప్షన్ ఏ కుతుబుద్దీన్ ఐబక్, ఆప్షన్ బి బాల్బన్, ఆప్షన్ సి ఇల్టుట్మిష్, ఆప్షన్ డి ఎవరూ కాదు. అనేక పర్షియా రాచరిక విధానాలను భారతదేశంలో ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బాల్బన్. 12వ ప్రశ్న చూస్తున్నాం. అడవులను నరికించి వ్యవసాయ భూములుగా మార్చిన తొలి ఢిల్లీ సుల్తాన్గా కీర్తించబడిన వారు ఎవరు? ఆప్షన్ ఏ ఘియాజుద్దీన్ బాల్బన్, ఆప్షన్ బి సిరాజ్ దౌలా, ఆప్షన్ సి ఇల్టుట్మిష్, ఆప్షన్ డి కుతుబుద్దీన్ ఐబక్. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. అడవులను నరికించి వ్యవసాయ భూములుగా మార్చినటువంటి తొలి ఢిల్లీ సుల్తాన్గా కీర్తించబడిన వారు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఘియాజుద్దీన్ బాల్బన్. 13వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. భారతదేశాన్ని పరిపాలించినటువంటి తొలి ఏకైక ముస్లిం మహిళ? ఆప్షన్ ఏ రజియా బేగం, ఆప్షన్ బి రజియా సుల్తానా, ఆప్షన్ సి సాజిదా బేగం, ఆప్షన్ డి ఎవరూ కాదు. భారతదేశాన్ని పరిపాలించినటువంటి తొలి ఏకైక ముస్లిం మహిళ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రజియా సుల్తానా.
14వ ప్రశ్న చూస్తున్నాం. ఢిల్లీ సుల్తానులు ఇస్లామిక్ సంప్రదాయంలో దేని ప్రకారంగా భారతదేశాన్ని పరిపాలించారు? ఢిల్లీ సుల్తానులు ఇస్లామిక్ సంప్రదాయంలో దేని ప్రకారంగా భారతదేశాన్ని పరిపాలించారు? ఆప్షన్ ఏ షరియత్, ఆప్షన్ బి పరిషత్, ఆప్షన్ సి దివాన్, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పరిషత్. షరియత్, ఆప్షన్ ఏ షరియత్ ప్రకారంగా ఇస్లామిక్ సంప్రదాయంలో ఈ యొక్క ఢిల్లీ సుల్తానులు భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది. ఇక 15వ ప్రశ్న చూస్తున్నాం. ఢిల్లీ సుల్తానులు తమ రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం ఏ విధంగా విభజించారు? ఆప్షన్ ఏ ఇక్తలు, ఆప్షన్ షిక్లు, పరగణాలు, గ్రామాల, ఆప్షన్ బి షిక్లు, పరగణాలు, ఇక్తలు, గ్రామాల, ఆప్షన్ సి పరగణాలు, ఇక్తా, షిక్లు, గ్రామాల, ఆప్షన్ డి ఏది కాదు. ఢిల్లీ సుల్తానులు తమ రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం ఏ విధంగా విభజించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఇక్తాలు, షిక్కులు, పరగణాలు, గ్రామాలుగా విభజించుకోవడం జరిగింది. ఇక 16వ ప్రశ్న చూస్తున్నాం. ఢిల్లీ సుల్తానుల కాలం నాటి రాష్ట్రాలను ఏమని పిలిచారు? ఆప్షన్ ఏ ఇక్తాలు, ఆప్షన్ బి పరగణాలు, ఆప్షన్ సి గ్రామాలు, ఆప్షన్ డి ఏది కాదు. ఢిల్లీ సుల్తానుల కాలం నాటి రాష్ట్రాలను ఏమని పిలిచారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఇక్తాలు అని పిలిచారు. 17వ ప్రశ్న చూస్తున్నాం. ఇక్తా పద్ధతిని ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆప్షన్ ఏ ఇల్టుట్మిష్, ఆప్షన్ బి కుతుబుద్దీన్ ఐబక్, ఆప్షన్ సి బాల్బన్, ఆప్షన్ డి ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఇల్టుట్మిష్ అనేటువంటి ఢిల్లీ సుల్తాన్. ఇక 18వ ప్రశ్న చూస్తున్నాం. ఢిల్లీ సుల్తానుల కాలం నాటి రాష్ట్రాలను ఇక్తాలు అనేవారు. అయితే ఇక్తా అధిపతిని ఏమని పిలిచారు? ఆప్షన్ ఏ ముక్తి, ఆప్షన్ బి గవర్నర్, ఆప్షన్ సి నాయిం లేదా వలీ, ఆప్షన్ డి వజీర్ లేదా క్వాజీ. ఢిల్లీ సుల్తానుల కాలం నాటి రాష్ట్రాలను ఇక్తాలు అనేవారు. అయితే ఇక్తా అధిపతిని ఏమని పిలిచారు? ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నాయిం లేదా వలీ అని పిలిచేవారు. 19వ ప్రశ్న చూస్తున్నాం. ఢిల్లీ సుల్తానులు వారి రాజ్యపాలన కోసం వివిధ అధిపతుల పేర్లు తెలపండి. ఆప్షన్ ఏ షిక్ల అధిపతిని షిక్దార్ అంటారా? ఆప్షన్ బి పరగణాల అధిపతిని అమీల్ అంటారా? ఆప్షన్ సి గ్రామ అధికారులను చౌదరి, ముఖద్దం అంటారా? ఆప్షన్ డి పైవన్నీ సరైనవేనా? ఢిల్లీ సుల్తానులు వారి రాజ్యపాలన కోసం వివిధ అధిపతుల పేర్లు తెలపండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 20వ ప్రశ్న చూస్తున్నాం. ఢిల్లీ సుల్తానులు రెవెన్యూ విధానంలో ఏ మార్పులను చేశారు? ఆప్షన్ ఏ భూముల సర్వే, విభజన, ఆప్షన్ బి పంట ఆధారంగా భూమి శిస్తు, ఆప్షన్ సి కుతుబుద్దీన్ ఐబక్ కాలంలో పంటలో 1/10 వంతు శిస్తు వసూలు చేశారు, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఢిల్లీ సుల్తానులు రెవెన్యూ విధానంలో ఏ మార్పులను చేశారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవేనండి. 21వ ప్రశ్న చూస్తున్నాం. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏ పేరుతో ప్రత్యేక వ్యవసాయ శాఖను ఏర్పాటు చేసి రెవెన్యూ పాలనను పటిష్టం చేశాడు? మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏ పేరుతో ప్రత్యేక వ్యవసాయ శాఖను ఏర్పాటు చేసి రెవెన్యూ పాలనను పటిష్టం చేశాడు? ఆప్షన్ ఏ దివాన్ ఈ కోహి, ఆప్షన్ బి ఆల్ ఈ కోహా, ఆప్షన్ సి దిన్ ఇలా హి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ దివాన్ ఈ కోహి అనే పేరుతో వ్యవసాయ శాఖను ఏర్పాటు చేశాడు, రెవెన్యూ పాలనను పటిష్టం చేశాడు మహమ్మద్ బిన్ తుగ్లక్. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 22వ ప్రశ్న చూస్తున్నాం. ఢిల్లీ సుల్తానుల కాలం నాటి సైనిక విధానాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ ఇక్తా పద్ధతి, ఆప్షన్ బి సైనిక పద్ధతి, ఆప్షన్ సి ముక్తి పద్ధతి, ఆప్షన్ డి ఏది కాదు. ఢిల్లీ సుల్తానుల కాలం నాటి సైనిక విధానాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఇక్తా పద్ధతి. 23వ ప్రశ్న చూస్తున్నాం. ఎవరి కాలంలో ఇక్తా పద్ధతిని తిరిగి జాగీర్దారీ పద్ధతిగా ప్రవేశపెట్టారు? ఆప్షన్ ఏ మహమ్మద్ బిన్ తుగ్లక్, ఆప్షన్ బి ఫిరోజ్ షా తుగ్లక్, ఆప్షన్ సి అల్లావుద్దీన్ ఖిల్జీ, ఆప్షన్ డి ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఎవరి కాలంలో ఇక్తా పద్ధతిని తిరిగి జాగీర్దారీ పద్ధతిగా ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఫిరోజ్ షా తుగ్లక్. 24వ ప్రశ్న చూస్తున్నాం. ఏ రచయితల రచనల ద్వారా ఢిల్లీ సుల్తానుల కాలం నాటి వివిధ పరిస్థితులను తెలుసుకోవచ్చు?
ఏ రచయితల రచనల ద్వారా ఢిల్లీ సుల్తానుల కాలం నాటి వివిధ పరిస్థితులను తెలుసుకోవచ్చు? ఆప్షన్ ఏ అల్ బెరూని, ఆప్షన్ బి అమీర్ ఖుస్రు, ఆప్షన్ సి బరౌని ఇసామి, ఆప్షన్ డి ఇబన్ బటాటు, ఆప్షన్ ఈ పై వారందరూ. ఏ రచయితల రచనల ద్వారా ఢిల్లీ సుల్తానుల కాలం నాటి వివిధ పరిస్థితులను తెలుసుకోవచ్చు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పై వారందరూ. 25వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఢిల్లీ సుల్తానుల కాలంలో ముస్లింల సాంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు, సాంఘిక దురాచారాలు ఎవరి సమాజంలో ప్రవేశించాయి? ఆప్షన్ ఏ భారతీయ సమాజం, ఆప్షన్ బి హిందూ రాజ్య సమాజం, ఆప్షన్ సి ముస్లిం సమాజం, ఆప్షన్ డి ఎవరూ కాదు. ఢిల్లీ సుల్తానుల కాలంలో ముస్లింల సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు, సాంఘిక దురాచారాలు ఎవరి సమాజంలో ప్రవేశించాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ భారతీయ సమాజంలోకి. 26వ ప్రశ్న చూస్తున్నా. ఢిల్లీ సుల్తానుల కాలంలో ముస్లింల సాంఘిక దురాచారాలైనటువంటి ఏవి అధికమయ్యాయి? ఆప్షన్ ఏ పరదా పద్ధతి, ఆప్షన్ బి బహుభార్యత్వం, ఆప్షన్ సి జౌహార్, ఆప్షన్ డి పైవన్నీ. ఢిల్లీ సుల్తానుల కాలంలో ముస్లింల సాంఘిక దురాచారాలైనటువంటి ఏవి అధికమయ్యాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 27వ ప్రశ్న చూస్తున్నాం. ఢిల్లీ సుల్తానుల కాలంలో స్త్రీకి ప్రాధాన్యం తగ్గి స్త్రీ విద్యకు ప్రోత్సాహం కరువై అనేక నూతన వర్గాలు వెలిసి మత మార్పిడులు జరిగాయి. అయితే నూతనంగా ఏర్పడినటువంటి వర్గాలు ఏవి? ఆప్షన్ ఏ ఉలేమాలు, ఆప్షన్ బి కుట్స్, ఆప్షన్ సి కులీనులు, ఆప్షన్ డి పైవన్నీ. ఢిల్లీ సుల్తానుల కాలంలో స్త్రీకి ప్రాధాన్యం తగ్గి స్త్రీ విద్యకు ప్రోత్సాహం కరువైంది. అయితే అనేక నూతన వర్గాలు, మత మార్పిడులు జరిగాయి. నూతనంగా ఏర్పడిన వర్గాలు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. ఉలేమాలు, కుట్స్, కులీనులు. 28వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఢిల్లీ సుల్తానుల కాలంలో ఏ పంటలకు సమాన ప్రాధాన్యం ఇచ్చారు? ఆప్షన్ ఏ ఆహార పంటలు, ఆప్షన్ బి వాణిజ్య పంటలు, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఢిల్లీ సుల్తానుల కాలంలో ఏ పంటలకు సమాన ప్రాధాన్యం ఇచ్చారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి, ఆహార పంటలు మరియు వాణిజ్య పంటలు. 29వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఢిల్లీ సుల్తానుల కాలంలో భూములు ఎన్ని రకాలుగా ఉండేవి? ఆప్షన్ ఏ ఇక్తా భూములు, ఆప్షన్ బి ఖలీసా భూములు, ఆప్షన్ సి మదర్-ఈ-మాష్ భూములు, ఆప్షన్ డి పై 3 రకాల భూములు. ఢిల్లీ సుల్తానుల కాలంలో భూములు ఎన్ని రకాలుగా ఉండేవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పై 3 రకాల భూములండి. 30వ ప్రశ్న చూస్తున్నాం. ఏ ఢిల్లీ సుల్తాన్ వ్యవసాయ అభివృద్ధికి 4 ప్రధాన కాలువలు తవ్వించి రైతు బాంధవుడిగా పేరు పొందాడు? ఆప్షన్ ఏ ఫిరోజ్ షా తుగ్లక్, ఆప్షన్ బి మహమ్మద్ బిన్ తుగ్లక్, ఆప్షన్ సి అమీర్ ఖాన్ తుగ్లక్, ఆప్షన్ డి ఎవరూ కాదు. ఏ ఢిల్లీ సుల్తాన్ వ్యవసాయ అభివృద్ధికి 4 ప్రధాన కాలువలు తవ్వించి రైతు బాంధవుడిగా పేరు పొందాడు? ఇప్పటికీ కూడా ప్రస్తుత భారతదేశంలో కూడా ఈ యొక్క కాలువలు సేవలు అందిస్తూ ఉన్నాయి పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఫిరోజ్ షా తుగ్లక్. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. అన్ని రకాల వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ఇక 31వ ప్రశ్న చూస్తున్నాం. ఢిల్లీ సుల్తానులు భూమి శిస్తుతో పాటు ఇంకా ఎటువంటి పన్నులు వేసేవారు? చార్జెస్. ఢిల్లీ సుల్తానులు భూమి శిస్తుతో పాటు ఇంకా ఎటువంటి పన్నులు వేసేవారు? ఆప్షన్ ఏ ఖామ్స్, ఆప్షన్ బి జకత్, ఆప్షన్ సి జిజియా, ఆప్షన్ డి పైవన్నీ. ఢిల్లీ సుల్తానులు భూమి శిస్తుతో పాటు ఎటువంటి పన్నులు వేసేవారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. ఖామ్స్, జకత్తు, జిజియా పన్ను. 32వ ప్రశ్న చూస్తున్నా. ఢిల్లీ సుల్తానుల కాలంలో పట్టణ ఆర్థిక వ్యవస్థలో నూతన మార్పులు చోటు చేసుకోవడానికి గల కారణాలు ఏమిటి? ఆప్షన్ ఏ పట్టణాల సంఖ్య పెరగడం, ఆప్షన్ బి వృత్తి పనివారు అధికంగా వస్తువులు ఉత్పత్తి చేయడం, ఆప్షన్ సి వర్తక వాణిజ్యాలు అభివృద్ధి చెందడం, ఆప్షన్ డి పై 3 కారణాలు. ఢిల్లీ సుల్తానుల కాలంలో పట్టణ ఆర్థిక వ్యవస్థలో నూతన మార్పులు చోటు చేసుకోవడానికి గల కారణాలు ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పై 3 కారణాలండి. 33వ ప్రశ్న చూస్తున్నాం. తురుష్కుల రాకతో ఏ పరిశ్రమల అభివృద్ధి సాధ్యమైంది? ఢిల్లీ సుల్తానుల కాలంలో తురుష్కుల రాకతో ఏ పరిశ్రమల అభివృద్ధి జరిగింది? ఆప్షన్ ఏ వస్త్ర పరిశ్రమ, ఆప్షన్ బి పట్టు పరిశ్రమ, ఆప్షన్ సి కాగితపు పరిశ్రమ, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ.
34వ ప్రశ్న చూస్తున్నాం. ఢిల్లీ సుల్తానుల కాలంలో ఇంకా ఏ ఏ రంగాల్లో అభివృద్ధి జరిగింది? ఆప్షన్ ఏ చర్మ పరిశ్రమ, లోహ పరిశ్రమలు. ఆప్షన్ బి తివాచీల అల్లక పరిశ్రమ. ఆప్షన్ సి ఆభరణాల రూపకల్పన పరిశ్రమ. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఢిల్లీ సుల్తానుల కాలంలో ఇంకా ఏ ఏ రంగాల్లో అభివృద్ధి జరిగింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 35వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశం నుంచి ఏ ఏ దేశాలకు వస్తువులు ఎగుమతి అయ్యేవి? ఢిల్లీ సుల్తానుల కాలంలో భారతదేశం నుంచి ఎటువంటి వస్తువులు ఏ ఏ దేశాలకు వస్తువులు ఎగుమతి అయ్యేవి? ఆప్షన్ ఏ పర్షియన్ సింధు శాఖ. ఆప్షన్ బి ఎర్ర సముద్రం మీదుగా. ఆప్షన్ సి ఆగ్నేయ ఆసియా దేశాలు. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 36వ ప్రశ్న చూస్తున్నాం. క్రీస్తు శకం 1206వ సంవత్సరంలో కుతుబుద్దీన్ ఐబక్ స్థాపించినటువంటి ఢిల్లీ సుల్తానత్ సామ్రాజ్యాన్ని మొదటి బానిస వంశం తర్వాత ఖిల్జీ వంశాలు పరిపాలించాయి. అయితే క్రీస్తు శకం 1320 సంవత్సరంలో చివరి ఖిల్జీ వంశ పాలకుడైనటువంటి నాసిరుద్దీన్ ఖుస్రూ షాను హత్య చేయించి ఏ వంశపాలనను ప్రారంభించారు? ఆప్షన్ ఏ గియాజుద్దీన్ తుగ్లక్ వంశపాలన. ఆప్షన్ బి ఇల్టుట్మిష్ బానిస వంశం. ఆప్షన్ సి ఖిజీర్ ఖాన్ సయ్యద్ వంశం. ఆప్షన్ డి ఏది కాదు. క్రీస్తు శకం 1206 సంవత్సరంలో కుతుబుద్దీన్ ఐబక్ స్థాపించినటువంటి ఢిల్లీ సుల్తానత్ సామ్రాజ్యాన్ని మొదటి బానిస వంశం తర్వాత ఖిల్జీ వంశాలు పరిపాలించాయి. అయితే క్రీస్తు శకం 1320 సంవత్సరంలో చివరి ఖిల్జీ వంశ పాలకుడైనటువంటి నాసిరుద్దీన్ ఖుస్రూ షాను హత్య చేయించి ఎవరు ఏ వంశపాలనను ప్రారంభించాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ గియాజుద్దీన్ తుగ్లక్ వంశపాలనను ప్రారంభించడం జరిగింది. ఇక 37వ ప్రశ్న చూస్తున్నాం. తుగ్లకాబాద్ అనేటువంటి నగరాన్ని నిర్మించిన తుగ్లక్ వంశపాలకుడు ఎవడు? ఆప్షన్ ఏ గియాజుద్దీన్ తుగ్లక్. ఆప్షన్ బి మహమ్మద్ బిన్ తుగ్లక్. ఆప్షన్ సి ఫిరోజ్ షా తుగ్లక్. ఆప్షన్ డి ఎవరూ కాదు. తుగ్లకాబాద్ అనే నగరాన్ని నిర్మించిన తుగ్లక్ వంశపాలకుడు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ గియాజుద్దీన్ తుగ్లక్. 38వ ప్రశ్న చూస్తున్నాం. కఠిన శిక్షలను తగ్గించి రైతు రుణాలను రద్దు చేసి భూమి శిస్తును 1/3 వంతుగా నిర్ణయించినటువంటి తుగ్లక్ పాలకుడు ఎవరు? ఆప్షన్ ఏ గియాజుద్దీన్ తుగ్లక్. ఆప్షన్ బి మహమ్మద్ బిన్ తుగ్లక్. ఆప్షన్ సి ఫిరోజ్ షా తుగ్లక్. ఆప్షన్ డి ఎవరూ కాదు. కఠిన శిక్షలను తగ్గించి రైతు రుణాలను రద్దు చేసి భూమి శిస్తును 1/3 వంతుగా నిర్ణయించినటువంటి తుగ్లక్ పాలకుడు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ గియాజుద్దీన్ తుగ్లక్. 9వ ప్రశ్న చూస్తున్నాం. తన కుమారుడు జునా ఖాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ను దక్షిణ భారతదేశంపైకి పంపి యాదవ రాజ్యంపై విజయం సాధించినటువంటి తుగ్లక్ వంశపాలకుడు ఎవరు? తన కుమారుడైనటువంటి జునా ఖాన్, ఇతన్ని మహమ్మద్ బిన్ తుగ్లక్ అంటారు. ఇతన్ని దక్షిణ భారతదేశంపైకి దండయాత్రకు పంపించి యాదవ రాజ్యంపై విజయం సాధించేటట్లుగా చేసినటువంటి తుగ్లక్ వంశపాలకుడు ఎవరు? ఆప్షన్ ఏ గియాజుద్దీన్ తుగ్లక్. ఆప్షన్ బి మహమ్మద్ బిన్ తుగ్లక్. ఆప్షన్ సి ఫిరోజ్ షా తుగ్లక్. ఆప్షన్ డి ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ గియాజుద్దీన్ తుగ్లక్. 40వ ప్రశ్న చూస్తున్నాం. క్రీస్తు శకం 1323 సంవత్సరం నాటికి కాకతీయ సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి తుగ్లక్ వంశపాలకుడు ఎవడు? ఆప్షన్ ఏ గియాజుద్దీన్ తుగ్లక్. ఆప్షన్ బి మహమ్మద్ బిన్ తుగ్లక్. ఆప్షన్ సి ఫిరోజ్ షా తుగ్లక్. ఆప్షన్ డి ఎవరూ కాదు. క్రీస్తు శకం 1323 సంవత్సరం నాటికి కాకతీయ సామ్రాజ్యాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్న తుగ్లక్ వంశపాలకుడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ గియాజుద్దీన్ తుగ్లక్. 41వ ప్రశ్న చూస్తున్నాం. ఏ సంవత్సరంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ తండ్రిని హత్య చేసి సింహాసనాన్ని అధిష్ఠించాడు? ఆప్షన్ ఏ క్రీస్తు శకం 1323. ఆప్షన్ బి క్రీస్తు శకం 1324. ఆప్షన్ సి క్రీస్తు శకం 1325. ఆప్షన్ డి ఏది కాదు. ఏ సంవత్సరంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ తండ్రిని హత్య చేసి అంటే గియాజుద్దీన్ తుగ్లక్ను హత్య చేసి సింహాసనాన్ని అధిష్ఠించాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి క్రీస్తు శకం 1325వ సంవత్సరంలో. 42వ ప్రశ్న చూస్తున్నాం. ఢిల్లీ సుల్తానుల అందరిలో కూడా అత్యంత విద్యావంతుడు, ఉదార స్వభావం గల వ్యక్తి, అలాగే యాదవ కాకతీయ రాజ్యాలపై దండెత్తి అపార ధనరాశులను కొల్లగొట్టి
వరంగల్ను ఆక్రమించి దానికి సుల్తాన్పూర్ అని పేరు పెట్టినటువంటి తుగ్లక్ పాలకుడు ఎవరు? ఆప్షన్ ఏ మహమ్మద్ బిన్ తుగ్లక్, ఆప్షన్ బి ఫిరోజ్ షా తుగ్లక్, ఆప్షన్ సి గిరాజుద్దీన్ తుగ్లక్, ఆప్షన్ డి ఎవరూ కాదు. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మహమ్మద్ బిన్ తుగ్లక్. 43వ ప్రశ్న చూస్తున్నాం. రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా గంగా యమునా మైదానంలో భూమి శిస్తును పెంచడం, రాజధాని మార్పిడి చేయడం, టోకెన్ కరెన్సీ ముద్రణ లాంటి సంస్కరణలు విఫలమవ్వడంతో పిచ్చి తుగ్లక్గా పేరు తెచ్చుకున్నటువంటి తుగ్లక్ వంశపాలకుడు ఎవరు? ఆప్షన్ ఏ మహమ్మద్ బిన్ తుగ్లక్, ఆప్షన్ బి ఫిరోజ్ షా తుగ్లక్, ఆప్షన్ సి గిరాజుద్దీన్ తుగ్లక్, ఆప్షన్ డి ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మహమ్మద్ బిన్ తుగ్లక్ను పిచ్చి తుగ్లక్ అంటారు. ఇక 44వ ప్రశ్న చూస్తున్నాం. మహమ్మద్ బిన్ తుగ్లక్ మరణానంతరం ఎవరు అధికారంలోకి వచ్చారు? ఆప్షన్ ఏ ఫిరోజ్ షా తుగ్లక్ సోదరుడు, ఆప్షన్ బి గజనీ తుగ్లక్ స్నేహితుడు, ఆప్షన్ సి గిరాజుద్దీన్ తుగ్లక్ తండ్రి, ఆప్షన్ డి ఎవరూ కాదు. మహమ్మద్ బిన్ తుగ్లక్ మరణానంతరం ఎవరు అధికారంలోకి వచ్చారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఫిరోజ్ షా తుగ్లక్ సోదరుడు. ఇక 45వ ప్రశ్న చూస్తున్నాం. ఫిరోజ్ షా తుగ్లక్ పరిపాలనా కాలం ఏది? ఆప్షన్ ఏ క్రీస్తు శకం 1351 నుంచి 1388 వరకు, ఆప్షన్ బి క్రీస్తు శకం 1340 నుంచి 1370 వరకు, ఆప్షన్ సి క్రీస్తు శకం 1360 నుంచి 1380 వరకు, ఆప్షన్ డి ఏది కాదు. ఫిరోజ్ షా తుగ్లక్ పరిపాలనా కాలం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ క్రీస్తు శకం 1351 నుంచి 1388 వరకు. 46వ ప్రశ్న చూస్తున్నాం. ఎవరి పరిపాలనా కాలంలో వ్యవసాయ రంగ అభివృద్ధి అనేక కాలువలు నిర్మించి రైతు బాంధవుడుగా పేరు పొందాడు? అదేవిధంగా యమునా నది నుంచి ఫిరోజాబాద్ వరకు, సట్లెజ్ నది నుంచి గగ్గర్ నది వరకు, మాండవ నుంచి ఎస్ఆర్ వరకు నీటిపారుదల గల కాలువలు ఏర్పాటు చేసినటువంటి తుగ్లక్ పాలకుడు ఎవరు? ఆప్షన్ ఏ మహమ్మద్ బిన్ తుగ్లక్, ఆప్షన్ బి ఫిరోజ్ షా తుగ్లక్, ఆప్షన్ సి గిరాజుద్దీన్ తుగ్లక్, ఆప్షన్ డి ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఫిరోజ్ షా తుగ్లక్. 47వ ప్రశ్న చూస్తున్నాం. చివరి తుగ్లక్ వంశపాలకుడైనటువంటి నాసిరుద్దీన్ మహమ్మద్ తుగ్లక్ను తొలగించి సయ్యద్ వంశపాలనను ప్రారంభించిన వారు? ఆప్షన్ ఏ ఖిజీర్ ఖాన్, ఆప్షన్ బి ముబారక్ షా, ఆప్షన్ సి మహమ్మద్ షా, ఆప్షన్ డి అల్లావుద్దీన్ ఆలం షా. చివరి తుగ్లక్ వంశపాలకుడైనటువంటి నాసిరుద్దీన్ మహమ్మద్ తుగ్లక్ను తొలగించి సయ్యద్ వంశపాలనను ప్రారంభించిన వారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఖిజీర్ ఖాన్. 48వ ప్రశ్న చూస్తున్నాం. సయ్యద్ వంశీయులు ఢిల్లీ సుల్తానత్ రాజ్యాన్ని పరిపాలించిన కాలం ఏది? ఆప్షన్ ఏ క్రీస్తు శకం 1414 నుంచి 1451 వరకు, ఆప్షన్ బి క్రీస్తు శకం 1413 నుంచి 1451 వరకు, ఆప్షన్ సి క్రీస్తు శకం 1414 నుంచి 1452 వరకు, ఆప్షన్ డి ఏది కాదు. సయ్యద్ వంశీయులు ఢిల్లీ సుల్తానత్ రాజ్యాన్ని పరిపాలించిన కాలం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ క్రీస్తు శకం 1414 నుంచి 1451 సంవత్సరం వరకు. 49వ ప్రశ్న చూస్తున్నాం. చివరి సయ్యద్ వంశ పాలకుడైనటువంటి అల్లావుద్దీన్ ఆలం షాను తొలగించి లోడీ వంశపాలనను ప్రారంభించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ ఇబ్రహీం లోడీ, ఆప్షన్ సి బహులాల్ లోడీ, ఆప్షన్ సి సికిందర్ లోడీ, ఆప్షన్ డి ఏదీ కాదు. చివరి సయ్యద్ వంశపాలకుడైనటువంటి అల్లావుద్దీన్ ఆలం షాను తొలగించి లోడీ వంశపాలనను ప్రారంభించిన వారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బహులాల్ లోడీ. 50వ ప్రశ్న చూస్తున్నాం. లోడీల వంశపాలనా కాలం ఏది? ఆప్షన్ ఏ క్రీస్తు శకం 1451 నుంచి 1526 వరకు, ఆప్షన్ బి క్రీస్తు శకం 1452 నుంచి 1530 వరకు, ఆప్షన్ సి క్రీస్తు శకం 1460 నుంచి 1520 వరకు, ఆప్షన్ డి ఏదీ కాదు. లోడీ వంశపాలనా కాలం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ క్రీస్తు శకం 1451 నుంచి 1526 వరకు వారి పరిపాలన కొనసాగింది. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 51వ ప్రశ్న చూస్తున్నాం. ఢిల్లీని పాలించినటువంటి చివరి సుల్తానత్ వంశం లోడీ వంశం. లోడీ వంశపాలకుల్లో గొప్పవాళ్ళుగా పేరు పొందిన వారు? ఆప్షన్ ఏ బహులాల్ లోడీ, ఆప్షన్ బి నిజాం ఖాన్ సికిందర్ షా అంటారు సికిందర్ లోడీ, ఆప్షన్ సి ఇబ్రహీం లోడీ, ఆప్షన్ డి ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్
బి నిజాం ఖాన్, సికిందర్ షా, సికిందర్ లోడి అంటారు. ఢిల్లీని పరిపాలించినటువంటి చివరి సుల్తానత్ వంశం లోడి వంశం. లోడి వంశ పాలకుల్లో గొప్పవాడిగా నిజాం ఖాన్, సికిందర్ షా, సికిందర్ లోడిని పిలుస్తారు. 52వ ప్రశ్న చూస్తున్నాం. చివరి లోడి వంశపాలకుడు ఇబ్రహీం లోడిని క్రీస్తు శకం 1526 సంవత్సరంలో ఎవరు మొదటి పానిపట్టు యుద్ధంలో ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడంతో ఢిల్లీ సుల్తానత్ సామ్రాజ్యం అంతరించింది? ఆప్షన్ ఏ అక్బర్, ఆప్షన్ బి బాబర్, ఆప్షన్ సి హుమయూన్, ఆప్షన్ డి ఎవరూ కాదు. చివరి లోడి వంశపాలకుడు ఇబ్రహీం లోడిని క్రీస్తు శకం 1526 సంవత్సరంలో ఎవరు మొదటి పానిపట్టు యుద్ధంలో ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడంతో ఢిల్లీ సుల్తానత్ సామ్రాజ్యం అంతరించింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బాబర్. 53వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య పరిపాలనా కాలం. ఆప్షన్ ఏ క్రీస్తు శకం 1526 నుంచి 1858 వరకు, ఆప్షన్ బి క్రీస్తు శకం 1523 నుంచి 1785 వరకు, ఆప్షన్ సి క్రీస్తు శకం 1530 నుంచి 1750 వరకు, ఆప్షన్ డి ఏదీ కాదు. భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య పరిపాలనా కాలం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ క్రీస్తు శకం 1526 నుంచి 1858 వరకు కొనసాగింది. ఇక 54వ ప్రశ్న చూస్తే మొఘలుల పాలకుడైనటువంటి షేర్షా పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని ఏ ఏ భాగాలుగా విభజించాడు? ఆప్షన్ ఏ సర్కారులు, పరగణాలు, గ్రామాలు, ఆప్షన్ బి పరగణాలు, సర్కారులు, గ్రామాలు, ఆప్షన్ సి సర్కారులు, గ్రామాలు, పరగణాలు, ఆప్షన్ డి ఏది కాదు. మొఘలుల పాలకుడైనటువంటి షేర్షా పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని ఏ ఏ భాగాలుగా విభజించాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సర్కారులు, పరగణాలు, గ్రామాలుగా విభజించాడు. 55వ ప్రశ్న చూస్తే మొఘల్ పాలకుడైనటువంటి అక్బర్ తన సామ్రాజ్యాన్ని పరిపాలన కోసం ఏ పేర్లతో భాగాలుగా ఏర్పాటు చేశాడు? షేర్షా చేసినటువంటి భాగాలే కొద్దిగా మార్పులు చేశాడు. ఆప్షన్ ఏ సుబాబులు, సర్కారులు, పరగణాలు, గ్రామాల, ఆప్షన్ బి సర్కారులు, సుబాలు, పరగణాలు, గ్రామాల, ఆప్షన్ సి పరగణాలు, సర్కారులు, సుబాలు, గ్రామాల, ఆప్షన్ డి ఏది కాదు. మొఘల్ పాలకుడైనటువంటి అక్బర్ తన సామ్రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం షేర్షా చేసినటువంటి మాదిరిగానే చేసి కాకపోతే కొంచెం మార్పులు చేయడం జరిగింది. అవి ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సుబాబులు, సర్కారులు, పరగణాలు, గ్రామాలుగా విభజించాడు. ఇక 56వ ప్రశ్న చూస్తే మొఘల్ చక్రవర్తుల పరిపాలనలో చక్రవర్తికి సహాయపడే విధంగా ఏ ఏ మంత్రులను ఏర్పాటు చేసుకున్నారు? ఆప్షన్ ఏ వకీల్, ప్రధానమంత్రి అంటారు, ఆప్షన్ బి వజీర్, ఆర్థిక మంత్రి, ఆప్షన్ సి మీర్ బక్షి, యుద్ధ మంత్రి, ఆప్షన్ డి మీర్ ఈ సదర్, దాన ధర్మాల మంత్రి, ఆప్షన్ డి ప్రధాన ఖాజీ, న్యాయశాఖ మంత్రి, ఆప్షన్ ఈ పై వారందరూ. మొఘల్ చక్రవర్తుల పరిపాలనలో చక్రవర్తికి సహాయపడే విధంగా ఏ ఏ మంత్రులను ఏర్పాటు చేసుకున్నారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పై వారందరూ. 57వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. మొఘల్ చక్రవర్తుల కాలంలో షేర్షా సర్కారులను అనేక రాష్ట్రాలను ఏర్పాటు చేయగా అక్బర్ ఏ పేరుతో ప్రత్యేక రాష్ట్రాలను ఏర్పాటు చేశాడు? ఆప్షన్ ఏ సుబాలు అనే ప్రత్యేక రాష్ట్రాలు, ఆప్షన్ బి సుబా అధిపతి సుబేదార్, ఆప్షన్ సి ఏకామాబి, ఆప్షన్ డి ఏదీ కాదు. మొఘల్ చక్రవర్తుల కాలంలో షేర్షా సర్కారులను అనేక రాష్ట్రాలనుగా ఏర్పాటు చేయగా అక్బర్ ఏ పేరుతో ప్రత్యేక రాష్ట్రాలను ఏర్పాటు చేశాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏకామాబి, సుబాలు అనే ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. సుబా యొక్క అధిపతిని సుబేదార్ అని పిలిచారు. 58వ ప్రశ్న చూస్తున్నాం. మొఘల్ కాలంలో సుబాల పరిపాలన కూడా కేంద్ర పాలనతో పోలి ఉండేది. సుబేదార్కు రాష్ట్ర పాలనలో తోడ్పడేందుకు ఏ అధికారులు ఉండేవారు? ఆప్షన్ ఏ ఫతేదార్, ఆప్షన్ బి ఫౌజ్దార్, ఆప్షన్ సి ఏకామాబి, ఆప్షన్ డి ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏకామాబి, ఫతేదార్, ఫౌజ్దార్లు. 59వ ప్రశ్న చూస్తున్నాం. మొఘల్ పాలనా కాలంలో అమీన్ను ఏ అధికారితో పోల్చవచ్చు? ఆప్షన్ ఏ రాష్ట్ర రెవెన్యూ అధికారి, ఆప్షన్ బి నేటి కలెక్టర్, ఆప్షన్ సి ఏకామాబి, ఆప్షన్ డి ఏదీ కాదు. మొఘల్ పాలనా కాలంలో అమీన్ అనే అధికారిని ఏ అధికారితో పోల్చవచ్చు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏకామాబి, రాష్ట్ర రెవెన్యూ అధికారి, నేటి కలెక్టర్. 60వ ప్రశ్న చూస్తున్నాం. మొఘల్ కాలంలో రాష్ట్ర కోశాధికారిని ఫతేదార్ అంటారు.
రాష్ట్రంలో సైనిక వ్యవహారాలు చూడడానికి బక్షి అనే అధికారిని నియమించారు. అయితే రాష్ట్ర గవర్నర్లను ఏమని పిలిచేవారు? ఆప్షన్ ఏ సిఫా సలార్, ఆప్షన్ బి చౌకీదార్, ఆప్షన్ సి ముతాసిబ్, ఆప్షన్ డి సాదర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సిఫా సలార్. 61వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. మొఘలులు స్థానిక పరిపాలనలో సర్కారులు, పరగణాలు, గ్రామాలతో పాటు ఏ ఇతర పాలనా విభాగాలు కూడా ఉండేవి? ఆప్షన్ ఏ మహల్స్, ఆప్షన్ బి ఠాణాలు, ఆప్షన్ సి పట్టణాలు, ఆప్షన్ డి ఓడరేవులు, ఆప్షన్ ఈ పైవన్నీ. మొఘలు చక్రవర్తుల కాలంలో స్థానిక పాలనలో సర్కారులు, పరగణాలు, గ్రామాలతో పాటుగా ఏ ఇతర పాలనా విభాగాలు కూడా ఉండేవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 62వ ప్రశ్న చూస్తున్నాం. మొఘలుల కాలంలో సర్కారు అధిపతిని ఫౌజ్దార్ అని, పరగణ అధిపతిని షిక్దార్ అని పిలిచారు. అయితే గ్రామ పాలనలో ఉద్యోగులను ఏ పేర్లతో పిలిచారు? ఆప్షన్ ఏ పట్వారీ, ఆప్షన్ బి చౌకీదార్, ఆప్షన్ సి ముఖద్దం, ఆప్షన్ డి పైవన్నీ. మొఘలుల కాలంలో సర్కార్ అధిపతిని ఫౌజ్దార్ అని, పరగణ అధిపతిని షిక్దార్ అని పిలిచారు. అయితే గ్రామ పాలనలో ఉద్యోగుల పేర్లు తెలపండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 63వ ప్రశ్న చూస్తున్నాం. మొఘలుల కాలం నాటి సామాజిక వ్యవస్థ భూస్వామ్య లక్షణాలను కలిగి ఉండేదని ఏ చరిత్రకారుడు అభిప్రాయపడ్డాడు? ఆప్షన్ ఏ ఆర్సి షిండే, ఆప్షన్ బి ఆర్సి మజుందార్, ఆప్షన్ సి రాయ్ చౌదరి, ఆప్షన్ డి బి కామాసి. మొఘలుల కాలంలో సామాజిక వ్యవస్థ భూస్వామ్య లక్షణాలను కలిగి ఉందని ఏ చరిత్రకారుడు అభిప్రాయపడ్డాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి బి కామాసి, ఆర్సి మజుందార్, రాయ్ చౌదరి. 64వ ప్రశ్న చూస్తున్నాం. మొఘలుల కాలం నాటి సమాజంలో ప్రజల వర్గాలు ఏవి? ఆప్షన్ ఏ ప్రభువు వర్గం, ఆప్షన్ బి మధ్యతరగతి వర్గం, ఆప్షన్ సి సామాన్య వర్గం, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 65వ ప్రశ్న చూస్తున్నాం. మొఘలుల కాలం నాటి సమాజంలో ఎటువంటి సాంఘిక దురాచారాలు అధికంగా ఉండేవి? ఆప్షన్ ఏ బహుభార్యత్వం, ఆప్షన్ బి వ్యభిచారం, ఆప్షన్ సి సతీ సహగమనం, ఆప్షన్ డి పరదా పద్ధతి, ఆప్షన్ ఈ పైవన్నీ. మొఘలుల కాలం నాటి సమాజంలో ఎటువంటి సాంఘిక దురాచారాలు అధికంగా ఉండేవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 66వ ప్రశ్న చూస్తున్నాం. మొఘలులు తమ కాలంలో వేటి అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేశారు? ఆప్షన్ ఏ వాస్తురంగం, ఆప్షన్ బి కళారంగం, ఆప్షన్ సి విద్యా సారస్వతాల అభివృద్ధి, ఆప్షన్ డి పైవన్నీ. మొఘలులు తమ పాలనా కాలంలో వేటి అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేశారు? ఆప్షన్ డి పైవన్నీ అండి ఆన్సర్. 67వ ప్రశ్న చూస్తున్నాం. ముస్లిం పాలకులైనటువంటి మొఘలుల్లో ఔరంగజేబు మినహా మిగతా వారంతా కూడా పరమత సహనం పాటించారు. లౌకిక రాజ్యంగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చడానికి ఎవరు చేసిన ప్రయత్నాల వల్లే మొఘల్ సామ్రాజ్యం పతనం ప్రారంభమైంది? ఆప్షన్ ఏ షాజహాన్, ఆప్షన్ బి హుమయూన్, ఆప్షన్ సి ఔరంగజేబ్, ఆప్షన్ డి అక్బర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఔరంగజేబు. 68వ ప్రశ్న చూస్తున్నాం. మొఘలుల చక్రవర్తి షేర్షా భూములను కొలిపించి ఎన్ని రకాలుగా విభజించాడు? అవి ఏవి? ఆప్షన్ ఏ 3 రకాలుగా విభజించాడు, ఆప్షన్ బి 1 ఉత్తమ, 2 మధ్యమ, 3 అధమ, ఆప్షన్ సి ఏకామాబి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏకామాబి. 3 రకాలుగా విభజించడం జరిగింది. ఉత్తమ భూములు, మధ్యమ భూములు, అధమ భూములు అని చెప్పడం జరిగింది. ఇక 69వ ప్రశ్న చూస్తే మొఘలు చక్రవర్తి అక్బర్ భూములను ఎన్ని రకాలుగా విభజించాడు? ఆప్షన్ ఏ 4 రకాలుగా విభజించాడు, ఆప్షన్ బి 1 పోలాజ్, ఆప్షన్ 2 పరౌటి, ఆప్షన్ 3 చాచర్, ఆప్షన్ 4 బంజర్, ఆప్షన్ సి ఏకామాబి, ఆప్షన్ డి ఏది కాదు. మొఘలుల చక్రవర్తి అక్బర్ భూములను ఎన్ని రకాలుగా విభజించాడో అవి ఏవి? 4 రకాలుగా విభజించాడండి. 1 పౌలాజ్, పరౌటి, 3 చాచర్, 4 బంజర్. 70వ ప్రశ్న చూస్తున్నాం. మొఘలు చక్రవర్తులు స్త్రీ విద్యాభివృద్ధి గురించి పట్టించుకోలేదు కానీ దేశవ్యాప్తంగా వీటిని స్థాపించారు. ఆప్షన్ ఏ మదరసాలు, ఆప్షన్ బి పాఠశాలలు, ఆప్షన్ సి ఏకామాబి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏకామాబి. మదరసాలు, పాఠశాలలు ప్రారంభించారు, స్థాపించారు. 71వ ప్రశ్న చూస్తున్నాం. మొఘలుల రాజభాష అయినటువంటి పారసీకంతో పాటు ఏ ప్రాంతీయ భాషల్లో కూడా చక్కటి సాహిత్య సృష్టి జరిగింది?
ఆప్షన్ ఏ హిందీ, ఆప్షన్ బి సంస్కృతం, ఆప్షన్ సి మరాఠీ, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 72వ ప్రశ్న చూస్తున్నాం. ఢిల్లీ సుల్తానుల కాలంలో ప్రారంభమైనటువంటి ఇండో ఇస్లామిక్ మిశ్రమ సంస్కృతి మొఘలుల కాలంలో అత్యున్నత స్థాయికి చేరింది. అయితే ఏ ఏ రంగాల్లో గణనీయమైనటువంటి అభివృద్ధి జరిగింది? ఆప్షన్ ఏ సంగీతము, శిల్పము, ఆప్షన్ బి చిత్రలేఖనము, ఆప్షన్ సి వాస్తురంగం, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. సంగీతము, శిల్పము, చిత్రలేఖనము, వాస్తు రంగాల్లో గణనీయమైనటువంటి అభివృద్ధి అయితే జరిగింది. ఇక 73వ ప్రశ్న చూస్తే మొఘలు చక్రవర్తులైనటువంటి బాబర్ నుంచి షాజహాన్ వరకు కూడా వాస్తు రంగంలో ఎక్కువగా శ్రద్ధ చూపించారు. అయితే వేటి నిర్మాణాల్లో పర్షియన్ భారతీయ వాస్తు విధానాలను అనుసరించారు? ఆప్షన్ ఏ ఉద్యానవనాలు, ఆప్షన్ బి మసీదులు, ఆప్షన్ సి కోటలు, దర్గాలు, ఆప్షన్ డి రాజప్రసాదాలు, ఆప్షన్ ఈ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 74వ ప్రశ్న చూస్తున్నాం. మొఘలుల కాలంలో నిర్మించినటువంటి ఏ ఏ ఉద్యానవనాలు ప్రఖ్యాతిగాంచినవి? ఆప్షన్ ఏ షాలిమార్ గార్డెన్స్, ఆప్షన్ బి మొఘల్ గార్డెన్స్, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. మొఘలుల కాలంలో నిర్మించిన ఏ ఏ ఉద్యానవనాలు గార్డెన్స్ ప్రఖ్యాతిగాంచాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి షాలిమార్ గార్డెన్స్ మరియు మొఘల్ గార్డెన్స్ ఇప్పటికీ కూడా ఫేమస్. ఇక 75వ ప్రశ్న చూస్తే అక్బర్ కాలంలో ఏ ప్రదేశంలో నిర్మించినటువంటి కట్టడాలు వాస్తు కళాపోషణకు దర్పణాలు? ఆప్షన్ ఏ ఫతేపూర్ సిక్రీలో నిర్మించిన కట్టడాలు, ఆప్షన్ బి ఢిల్లీలో నిర్మించిన కట్టడాలు, ఆప్షన్ సి ఔరంగాబాద్లో నిర్మించిన కట్టడాలు, ఆప్షన్ డి ఏది కాదు. అక్బర్ కాలంలో ఏ ప్రదేశంలో నిర్మించిన కట్టడాలు వాస్తు కళాపోషణకు దర్పణాలు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఫతేపూర్ సిక్రీలో నిర్మించినవి. 76వ ప్రశ్న చూస్తున్నాం. మొఘలు చక్రవర్తి అయినటువంటి షాజహాన్ కాలంలో నిర్మించిన ఏ నిర్మాణాలు మొఘలుల వాస్తు కళాపోషణకు దర్పణాలు? ఆప్షన్ ఏ ఎర్రకోట, ఆప్షన్ బి తాజ్ మహల్, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి ఎర్రకోట మరియు తాజ్ మహల్. ఇక 77వ ప్రశ్న చూస్తే అలహాబాద్లో అక్బర్ పూర్తిగా హిందూ పద్ధతిలో నిర్మించిన ఏ భవనం చాలా ప్రసిద్ధి చెందింది? ఆప్షన్ ఏ 30 స్తంభాల భవనం, ఆప్షన్ బి 40 స్తంభాల భవనం, ఆప్షన్ సి 50 స్తంభాల భవనం, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 40 స్తంభాల భవనం. 78వ ప్రశ్న చూస్తున్నాం. మొఘలుల కాలంలో సంగీతంలో ప్రఖ్యాతిగాంచినటువంటి ఎవరిని మొఘలు చక్రవర్తులు ఆదరించారు? ఆప్షన్ ఏ తాన్సేన్, ఆప్షన్ బి బైజు బావరా, ఆప్షన్ సి బాజ్ బహదూర్, ఆప్షన్ డి రూపవతి, ఆప్షన్ ఈ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ పై వారందరూ అండి. ఇక 79వ ప్రశ్న చూస్తే సూక్ష్మ చిత్రలేఖనం, మామూలు చిత్రలేఖనం కాదు, సూక్ష్మ చిత్రలేఖనంలో కూడా నిష్ణాతుడైన మొఘలు చక్రవర్తి ఎవరు? ఆప్షన్ ఏ అక్బర్, ఆప్షన్ బి షాజహాన్, ఆప్షన్ సి హుమయూన్, ఆప్షన్ డి జహంగీర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి జహంగీర్. 80వ ప్రశ్న చూస్తున్నాం. ఏ రంగాల అభివృద్ధి కోసం మొఘలులు ఆర్థిక వ్యవస్థ పటిష్టం కోసం కృషి చేశారు? ఆప్షన్ ఏ వ్యవసాయము, ఆప్షన్ బి వాణిజ్యము, ఆప్షన్ సి పరిశ్రమలు, ఆప్షన్ డి పైవన్నీ. ఏ రంగాల అభివృద్ధి కోసం మొఘలు పాలకులు ఆర్థిక వ్యవస్థ పటిష్టం కోసం కృషి చేశారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 81వ ప్రశ్న చూస్తున్నాం. మొఘలుల కాలంలో ప్రజల ప్రధాన వృత్తి ఏది? రాజ్యానికి ప్రధాన ఆదాయం ఏది? ఆప్షన్ ఏ ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం అయితే ప్రధాన ఆదాయం పాలకులకు భూమి శిస్తూ. ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 82వ ప్రశ్న చూస్తున్నాం. మొఘలుల కాలంలో భూమి మొత్తం చక్రవర్తిదే, అయితే వాస్తవ రూపంలో దాన్ని అనేక మంది ఆధీనంలో ఉంచారు. భూములకు సంబంధించి ఎలాంటి పేర్లు వాడుకలో ఉండేవి? ఆప్షన్ ఏ ఖుద్ కాస్తులు, ఆప్షన్ బి పాహీలు, ఆప్షన్ సి ముజారియంలు, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 83వ ప్రశ్న చూస్తున్నాం. రాజ్యానికి లేదా చక్రవర్తికి చెందినటువంటి సొంత భూములను ఏమని పిలిచేవారు? ఆప్షన్ ఏ ఖలీఫా భూములు, ఆప్షన్ బి ఖుద్ కాస్త్ భూములు, ఆప్షన్ సి పాహీలు, ముజారియంలు, ఆప్షన్ డి ఏది కాదు. రాజ్యానికి లేదా చక్రవర్తికి చెందినటువంటి సొంత భూములను ఏమని పిలిచేవారు?
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఖలీఫా భూములు. 84వ ప్రశ్న చూస్తున్నాం. రైతులకు చెందినటువంటి భూములను ఏమని పిలిచారు? ఆప్షన్ ఏ ఖలీఫా భూములా, ఆప్షన్ బి ఖుద్కాస్త్ భూములా, ఆప్షన్ సి పాహీలు ముజారియంలా, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఖుద్కాస్త్ భూములు. 85వ ప్రశ్న చూస్తున్నాం. కౌలు రైతుల భూములను ఏమని పిలిచారు? ఆప్షన్ ఏ ఖలీఫా భూములా, ఆప్షన్ బి ఖుద్కాస్త్ భూములా, ఆప్షన్ సి పాహీలు ముజారియంలా, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పాహీలు లేదా ముజారియంలు అని కౌలు రైతుల భూములను పిలిచారు. ఇక 86వ ప్రశ్న చూస్తే మొఘలుల కాలం నాటి జమీందారులలో ఎన్ని ప్రధాన వర్గాలు ఉండేవి? ఆప్షన్ ఏ స్వయం ప్రతిపత్తి ఉన్న జమీందారులు, ఆప్షన్ బి మధ్యంతర స్థాయి జమీందారులు, ఆప్షన్ సి ప్రాథమిక స్థాయి జమీందారులు, ఆప్షన్ డి పై 3 ప్రధాన వర్గాలు. మొఘలుల కాలం నాటి జమీందారుల్లో ఎన్ని ప్రధాన వర్గాలు ఉండేవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పై 3 ప్రధాన వర్గాలు. 87వ ప్రశ్న చూస్తున్నాం. మొఘలుల కాలం నాటి వర్తక వాణిజ్యాలను ఏ వర్తకాలుగా వర్గీకరించవచ్చు? ఆప్షన్ ఏ జాతీయ వర్తకాలు, ఆప్షన్ బి అంతర్జాతీయ వర్తకాలు, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి జాతీయ వర్తకాలు మరియు అంతర్జాతీయ వర్తకాలు. 88వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశంలోని ఏ ఏ వస్తువులు పాశ్చాత్య దేశాలను ఆకర్షించాయి? ఆప్షన్ ఏ నూలు వస్త్రాలు, ఆప్షన్ బి సుగంధ ద్రవ్యాలు, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. భారతదేశంలోని ఏ వస్తువులు పాశ్చాత్య దేశాలను ఆకర్షించాయి? ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి నూలు వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు. 89వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. మొఘలుల కాలంలో ఏవి ఎక్కువగా విదేశాలకు ఎగుమతి అయ్యేవి? ఆప్షన్ ఏ పట్టు నూలు వస్త్రాలు, ఆప్షన్ బి ఆయుధాలు, ఆప్షన్ సి వజ్రాలు, చక్కెర, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 90వ ప్రశ్న చూస్తున్నాం. ఏ వస్తువులు దిగుమతి చేసుకునేవారు? మొఘలుల కాలంలో ఇతర దేశాల నుంచి ఏ వస్తువులు దిగుమతి చేసుకునేవారు? ఆప్షన్ ఏ బంగారం, ఆప్షన్ బి కర్పూరం, ఆప్షన్ సి విలాస వస్తువులు, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 91వ ప్రశ్న చూస్తున్నాం. మొఘలుల నాటి కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో హస్తకళాకారుడి కుటుంబం ఉత్పత్తికి ఏ స్థానంలో ఉండేది? ఆప్షన్ ఏ మొదటి స్థానం, ఆప్షన్ బి 2వ స్థానం, ఆప్షన్ సి 3వ స్థానం, ఆప్షన్ డి ఏది కాదు. మొఘలుల నాటి కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో హస్తకళాకారుడి కుటుంబం ఉత్పత్తిలో ఏ స్థానంలో ఉండేది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మొదటి స్థానంలో ఉండేది. 92వ ప్రశ్న చూస్తున్నాం. ఎటువంటి గ్రామీణ చేతి వృత్తుల వారు అనేక రకాల వస్తువులను ఉత్పత్తి చేసే వివిధ వర్గాల అవసరాలు తీర్చేవారు? ఆప్షన్ ఏ వడ్రంగం, ఆప్షన్ బి నేత అద్దకం, ఆప్షన్ సి కమ్మరం, ఆప్షన్ డి పైవన్నీ. ఎటువంటి గ్రామీణ చేతి వృత్తుల వారు అనేక రకాల వస్తువులను ఉత్పత్తి చేసి వివిధ వర్గాల అవసరాలు తీర్చేవారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 93వ ప్రశ్న చూస్తున్నాం. మొఘలుల కాలంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు భిన్నమైన భారీ పట్టణ పరిశ్రమలు కూడా వృద్ధి చెందాయి. వాటిల్లో ముఖ్యమైనవి ఏవి? ఆప్షన్ ఏ బెంగాల్, గుజరాత్ ప్రాంతాల్లో జౌళి పరిశ్రమలు, ఆప్షన్ బి బెంగాల్, కోరమాండల్ ప్రాంతంలో లాంగ్ క్లాత్ మరియు మస్లిన్ వస్త్రాల తయారీ, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 94వ ప్రశ్న చూస్తున్నాం. మొఘలుల కాలంలో ఏ పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందాయి? ఆప్షన్ ఏ ఇత్తడి పరిశ్రమ, ఆప్షన్ బి రాగి పరిశ్రమ, ఆప్షన్ సి వజ్రాలు పరిశ్రమ, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 95వ ప్రశ్న చూస్తున్నాం. మొఘలుల కాలంలో ఏ ప్రాంతంలో ఏ పరిశ్రమలు బాగా ప్రసిద్ధికెక్కాయి? ఆప్షన్ ఏ పంజాబ్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాలు చక్కెర పరిశ్రమలకు, ఆప్షన్ బి ఢిల్లీ రాగి పరిశ్రమకు, ఆప్షన్ సి బెనారస్ ఇత్తడి పరిశ్రమకు, ఆప్షన్ డి ఢాకా, అహ్మదాబాద్, జాన్పూర్ ప్రాంతాలు వస్త్ర పరిశ్రమలకు, ఆప్షన్ ఈ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 96వ ఆప్షన్ చూస్తున్నాం. ఎటువంటి ఉత్పత్తులు గ్రామీణ పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడ్డాయి? ఆప్షన్ ఏ ప్రత్తి, ఆప్షన్ బి నూనె గింజలు, ఆప్షన్ సి నీలిమందు, ఆప్షన్ డి పైవన్నీ. ఈ ఉత్పత్తులన్నీ కూడా ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ
ప్రత్తి, నూనె గింజలు, నీలిమందు ఉత్పత్తులన్నీ కూడా గ్రామీణ పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడడం జరిగింది. 97వ ప్రశ్న చూస్తున్నాం. మొఘలుల కాలంలో ఎటువంటి కుటీర పరిశ్రమలు ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దోహదం చేశాయి? ఆప్షన్ ఏ కుమ్మరం, తోలు ఉత్పత్తులు. ఆప్షన్ బి పాదరక్షకులు తయారీ. ఆప్షన్ సి తోలు సంచుల తయారీ. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 98వ ప్రశ్న చూస్తున్నాం. మొఘలుల కాలంలో హిందీ సాహిత్యం కూడా బాగా వికసించింది. ఎవరు రచించినటువంటి రామచరిత మానస్ అనేటువంటిది ఉత్తర భారతదేశంలో ఆరాధనీయ గ్రంథంగా మారింది? రామచరిత మానస్ను ఎవరు రచించారు అని అడుగుతూ ఉన్నాడు. ఆప్షన్ ఏ తులసీదాస్, ఆప్షన్ బి రామదాస్, ఆప్షన్ సి వెంకటదాస్, ఆప్షన్ డి ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ తులసీదాస్ రచించినటువంటి రామచరిత మానస్ ఉత్తర భారతదేశంలో ఆరాధనీయ గ్రంథంగా మారింది మొఘలుల కాలంలో రచించినటువంటిది. ఇక 99వ ప్రశ్న చూస్తే షాజహాన్ పెద్ద కుమారుడు దారాషికో హిందూ మహమ్మదీయం మతాల సారాన్ని ఏ పేరుతో గ్రంథస్థం చేయడం విశేషంగా మారింది? ఆప్షన్ ఏ దీన్ ఈ ఇలాహీ, ఆప్షన్ బి మాస్ మావుల్ బహ్రెయిన్, ఆప్షన్ సి మజాబ్లీ ఖీ, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మాస్మావుల్ బహ్రెయిన్. 100వ ప్రశ్న చూస్తున్నాం. మొఘలుల కాలంలో పత్తి పంటలో భారతదేశం ప్రపంచానికి నిధి అని పేర్కొన్న యాత్రికుడు ఎవరు? ఆప్షన్ ఏ మార్కోపోలో, ఆప్షన్ బి వాస్కోడిగామా, ఆప్షన్ సి బెర్నియార్, ఆప్షన్ డి ఎవరు కాదు. మొఘలుల కాలంలో పత్తి పంటలో భారతదేశం ప్రపంచానికి నిధి అని పేర్కొన్న యాత్రికుడు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బెర్నియార్ అనేటువంటి యాత్రికుడు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఏపీఎస్సి మధ్యయుగ చరిత్రకు సంబంధించి గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించిన మధ్యయుగ చరిత్ర, ఢిల్లీ సుల్తానులు మరియు మొఘలుల సామాజిక, ఆర్థిక మరియు మతపరమైన పరిస్థితులు, కళ మరియు వాస్తుకళ సాహిత్యానికి సంబంధించినటువంటి కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.